ఏపీడిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ ఫిజిక్స్. ఫస్ట్ క్వశ్చన్. భూమధ్యరేఖ వద్ద గురుత్వ త్వరణం g విలువ కనిష్టంగా ఉంటుంది. భూమధ్యరేఖ వద్ద గురుత్వ త్వరణం g విలువ కనిష్టం. నెక్స్ట్ క్వశ్చన్. భూకేంద్రం వద్ద గురుత్వ త్వరణం g విలువ శూన్యం. భూకేంద్రం వద్ద గురుత్వ త్వరణం యొక్క విలువ ఏంటంటే శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువాల వద్ద వస్తువు యొక్క భారం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువులో గల పదార్థ పరిమాణాన్ని ఏమంటారు క్రింది వానిలో? ద్రవ్యరాశి అంటారు. వస్తువులో గల పదార్థ పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్ప్రింగ్ త్రాస్ పనిచేయు సూత్రం ఏమిటి? హుక్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది స్ప్రింగ్ త్రాస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. గురుత్వ త్వరణం యొక్క విలువ దీనిపై ఆధారపడదు. వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు. గురుత్వ త్వరణం యొక్క విలువ g విలువ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది. వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువాల వద్ద గురుత్వ త్వరణం విలువ g విలువ గరిష్టం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రహ గమన నియమాలను ప్రతిపాదించింది క్రింది వానిలో? కెప్లర్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోపర్నికస్. నెక్స్ట్ క్వశ్చన్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? టాల్మీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే టాల్మీ. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.